స్టోన్ వాడుతున్నారా? చర్మంపై పేరుకున్న దుమ్ము, ధూళి, మృతకణాలను తొలగించడానికి క్లెన్సింగ్, స్క్రబ్బింగ్ చేయటం సహజమే. వాటితో పాటు స్నానం చేసే సమయంలో ప్యూమిస్ స్టోన్ ఉపయోగించడం కొంతమందికి అలవాటు. అయితే దీనివల్ల పలు సౌందర్య ప్రయోజనాలు చేకూరుతాయంటున్నారు నిపుణులు. ప్యూమిస్ స్టోన్ ఉపయోగించే ముందు ఆయా శరీర భాగాలని గోరువెచ్చటి నీళ్లలో కాసేపు నాననివ్వాలి. అలాగే ప్యూమిస్ స్టోన్ ని కూడా నానపెట్టాలి. ఆపై ఆ రాయితో ఆ ప్రదేశంలో గుండ్రగా, మృదువుగా, సున్నితంగా రుద్దుకోవాలి. పాదాలను గోరువెచ్చని నీటిలో 15 నిమిషాల పాటు ఉంచాలి. కావాలనుకుంటే ఈ నీటిలో కొంచెం ఎప్సమ్ సాల్ట్ ను కలపవచ్చు. తద్వారా పాదాలు నీటిలో నాని మెత్తబడతాయి. ఆపై ప్యూమిస్ స్టోన్ తో మడమలు, అరికాలను మృదువుగా మద్దన చేస్తే అక్కడి మృతకణాలు మురికి సులభంగా తొలగిపోతాయి. చేతులు మృదువుగా మారాలన్నా, చేతివేళ్లు, గోళ్లు అందంగా ఆకర్షణీయంగా కనిపించాలన్నా తరచు మ్యానిక్యూర్ చేయించుకుంటాం. ఇందుకు ప్యూమిస్ స్టోన్ ఉపయోగించిన సమాన ఫలితాలు ఉంటాయి. పాదాలు, చేతులు చర్మ సంరక్షణకే కాదు, అవాంఛిత రోమాలు తొలగించుకోవడానికి కూడా ప్యూమిస్ స్టోన్ ఉపయోగించవచ్చు అంటున్నారు నిపుణులు. కాళ్లు, చేతులు, ఇతర శరీర భాగాల్లో ఉండే అవాంఛిత రోమాలను తొలగించుకోవాలంటే ముందుగా ఆ భాగాన్ని నీటితో తడిపి సబ్బుతో రాయాలి. తర్వాత ప్యూమిస్ స్టోన్ తో ఆ ప్రాంతంలో నెమ్మదిగా రుద్దితే అవాంఛిత రోమాలను సులభంగా తొలగించుకోవచ్చు. తరచుగా ప్యూమిస్ స్టోన్ ను ఉపయోగించడం వల్ల ఆయా భాగాల్లో వెంట్రుకలు పెరగడం కూడా తగ్గుతుందంటున్నారు నిపుణులు. ఈ స్టోన్ ను ఉపయోగించి చర్మం శుభ్రపరచుకున్న వెంటనే మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఎందుకంటే గరుకుగా ఉండే ఈ రాయి వల్ల చర్మం తేమను కోల్పోయే అవకాశం ఉంటుంది. ఫలితంగా చర్మం నిర్జీవంగా పొడిబారిపోయే ప్రమాదం ఎక్కువ. కాబట్టి మాయిశ్చరైజర్ తప్పనిసరి. అయితే ఇది వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతర శరీర భాగాల మాదిరిగా ముఖంపై ప్యూమిస్ స్టోన్ ఉపయోగించకూడదు. పగిలిన చర్మంపై ఈ స్టోన్ ని రుద్దకూడదు. ఎందుకంటే దానివల్ల సమస్య మరింత ఎక్కువవుతుంది. ఒకరు వాడిన స్టోన్ ని ఇంకొకరు వాడకూడదు. దీనివల్ల చర్మ సమస్యలు, ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఇక ప్యూమిస్ స్టోన్ ను ఉపయోగించిన తర్వాత దాన్ని శుభ్రం చేయటం ముఖ్యం. ఈ క్రమంలో ఈ రాయిని వేడి నీటిలో కాసేపు మరగబెడితే సరిపోతుంది. దీనివల్ల ఈ స్టోన్ కి ఉండే చిన్న చిన్న రంధ్రాల్లో చేరిన మురికి పూర్తిగా తొలగిపోతుంది.